ఇక్కడ చూశారుగా, ఇవే నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ మెకానికల్ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థులు తయారు చేసిన నూతన ఆవిష్కరణలు. 3 సరికొత్త ఆవిష్కరణలతో ఇప్పుడు వీరు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా మారే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కొత్తగా ఏదైనా చేయాలన్నా ఈ విద్యార్థుల తపన వీటిని సృష్టించేందుకు దారితీసింది. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నపాటి వెహికల్ చూశారుగా, ఓ పాత బైక్ ఇంజన్ ను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. విష్ణు చంద్రకాంత్ అనే స్టూడెంట్ తనతోటి 5 మంది విద్యార్థుల బృందం కలిసి దీన్ని డిజైన్ చేశారు. ఏదో చేసేశాం, ప్రదర్శించేశాం అని కాకుండా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. ఎందుకంటే ఇది కొండల్లో కూడా దూసుకెళ్లగలదు. ప్రొఫెసర్ నాగమణి, హెచ్ఓడి శ్రీధర్ సలహాలతో ఈ స్టూడెంట్స్ కేవలం 2 నెలల్లో ఈ వెహికల్ తయారు చేశారు. పైగా 50,000 లోపు తక్కువ బడ్జెట్కే కొనే అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి అందుకు సపోర్ట్ కావాలని కోరుతున్నారు. దీన్ని తయారు చేయడం వల్ల విష్ణు అండ్ టీమ్ కి శ్రీ సిటీలో జాబ్స్ కూడా వచ్చాయి. కన్నా తక్కువగా బడ్జెట్తో తోలేదానికి ఉపయోగపడేంత ఏది మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో వాన్లో కానీ ఎండ్లో కానీ ఎక్కడైనా మనకి షెల్టర్ వచ్చేటట్టు యూజ్ చేసుకునేటట్టు ఉంది. మనకి దీన్ని మనం 50,000 లోపలే చేసుకోవచ్చు. చేసాము. మనం ఇప్పుడు దీన్ని ఎక్కడైనా మన నేరో స్ట్రీట్స్లో కానీ లేదంటే మన కొండలు ఎక్కడికైనా ఎక్కచ్చన్నా కానీ ఈజీగా ఎక్కచ్చు. మనం దీన్ని పెట్రోల్తో చేసాము. మనం దీన్ని బ్యాటరీగా ఈవీగా కూడా చేయొచ్చు. సో హైబ్రిడ్గా యూజ్ చేసుకోవచ్చు మనం తక్కువ బడ్జెట్తో. ఇది ఒక మనిషి అయినా 2 మనుషులైనా తక్కువ బడ్జెట్తో ట్రావెల్ చేసేటట్లు దీనికి మాకు చాలా వరకు ఉపయోగపడినంత వరకు చేసిన దానివల్ల మాకు శ్రీ సిటీలో ఆటోమొబైల్ విభాగంలో మాకు ఉద్యోగాలు వచ్చాయి. అందరికి చేసిన వాళ్ళందరికీ మేము 5 మెంబర్స్ చేసాము. మా అందరికి ఉద్యోగాలు వచ్చాయి. విద్యార్థులు మెకానికల్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ వెహికల్ డిజైన్ చేసి వాళ్ళు ఓన్గా ఫ్యాబ్రికేట్ చేశారు. కాలేజీలో ఉన్న రీసోర్సెస్తోనే, మనం ఎక్కడ బయట చేయించలేదు. ఇది ఇక్కడున్న మనకున్న ల్యాబ్ ఫెసిలిటీస్తో మా స్టాఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ జీవి నాగమణి మేడం ఆమె యొక్క సూపర్వైజర్లో ఇది 2 మంత్స్లో పిల్లలు నీట్గా డిజైన్ చేసి దీన్ని డెవలప్ చేసి ఫ్యాబ్రికేట్ చేశారు. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈరోజు మన లైఫ్ స్టైల్స్ ప్రపంచమంతా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ తగ్గిపోతున్నాయి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువ ఉందనేది చెప్తూ ఉన్నారు. ఆ పాయింట్ మేము కన్సిడర్ చేసి తక్కువ ఖర్చుతో వాడిన బైక్ యొక్క ఇంజన్ యూజ్ చేసి ఒక పర్సన్ తక్కువ ఖర్చుతో ట్రావెల్ అయ్యేటట్టు, అది కూడా నేరో స్ట్రీట్స్, నెల్లూరులో కొన్ని స్ట్రీట్స్లో చాలా నేరోగా ఉంటాయి, కాలు పోయే పరిస్థితి లేదు. అటువంటి దగ్గరలో బైక్ బదులు ఈ వెహికల్తో ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. 1 or 2 మెంబర్స్ కంఫర్టబుల్గా దీన్ని ట్రావెల్ చేయొచ్చు. దీంట్లో పెట్రోల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా ముచ్చటగా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది ఎక్కువ ఫారిన్లో చూస్తుంటాం ఇటువంటి యొక్క డిజైన్స్. ఫారిన్లో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. సొంతగా వాళ్ళు డిజైన్ చేసినందుకు ఇమీడియట్గా ఆర్టీఓ పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా నేను గవర్నమెంట్ని కోరేది ఏంటంటే ఇటువంటి వెహికల్స్కి ఆర్టీఓ వాళ్ళు ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చి పిల్లలు ఇంకా స్టూడెంట్స్ ఇటువంటి డెవలప్ చేయడానికి స్కోప్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ డ్రోన్ చూడండి, ఎవరికి మెడిసిన్స్ కావాలన్నా క్షణాల్లో ఎక్కడికైనా వెళ్లి ఇచ్చేయగలదు. జస్ట్ డెస్టినేషన్ ఫిక్స్ చేస్తే చాలు. GPS తో మూవ్ అయ్యే ఈ డ్రోన్ ను ఎవరు ఆపరేట్ చేయాల్సిన పని లేదు. ఎవరికి మెడిసిన్స్ కావాలన్నా క్షణాల్లో డెస్టినేషన్ ప్లేస్ కి చేర్చేస్తుంది. ఇంతేకాదు, ఇలాంటి డ్రోన్స్ మరిన్ని తయారు చేశారు. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లగల సామర్థ్యం ఉన్న డ్రోన్స్ ను త్వరలోనే న్యూ టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ డ్రోన్ ఎక్సలెన్సీ ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్నారు. అందులో మేజర్ అప్లికేషన్ వచ్చేసి మెడికల్ డెలివరీ అప్లికేషన్. సో ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే అటానమస్గా ఫంక్షన్ అవుతుంది. మనం GPS ద్వారా ఎక్కడ డెలివరీ చేయాలో డెస్టినేషన్ని ఫిక్స్ చేసాము అంటే అది ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యి తర్వాత పేషెంట్ ఆర్ కన్సర్న్ పర్సన్కి ఒక QR కోడ్ పంపిస్తుంది. ఆ QR కోడ్ని ఎప్పుడైతే స్కాన్ చేశారో బాక్స్ ఓపెన్ అయ్యి వాళ్ళకి రిక్వైర్డ్ ఐటమ్ అనేది డెలివరీ అవుతుంది. సో ఇంకా వేరే అప్లికేషన్స్ ఏం డెవలప్ చేస్తున్నామంటే ఒక రోబోటిక్ ఆర్మ్ ద్వారా ఎక్కడైతే సీవేజ్ అనేది హ్యూమన్ వెళ్ళి క్లీన్ చేయలేకపోతున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్ సిటీస్లో ఎలా ఉంటాయంటే అక్కడికి క్రేన్ వెళ్ళి ఆగలేదు,
ఒకవేళ క్రేన్ వెళ్ళి ఆగిందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలా అని చెప్పి వేరే మెథడ్ ద్వారా క్లీన్ చేయడం అనేది ఉండదు. అలాంటి చోట ఏం చేస్తామంటే ఇదే డ్రోన్కి మనము ఒక రోబోటిక్ ఆర్మ్ పెడతాం. అంటే ప్రొక్లైనర్ ఎలా అయితే తీసి బయట వేస్తుందో వేస్ట్ మొత్తాన్ని, డ్రైనేజ్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని ఇది కూడా అలానే తీసి బయటకు వేస్తుంది. చిన్న చిన్న డ్రైనేజెస్లో అయితే మొత్తం వాటర్ని కూడా క్లీన్ చేస్తుంది. అలాంటి ఫెసిలిటీస్తో ఒక రోబోటిక్ ఆర్మ్ని కూడా డెవలప్ చేస్తున్నాము. అది త్వరలోనే డిస్ప్లే కూడా చూపిస్తాము. ఈ చిన్నపాటి లిఫ్ట్ను చూడండి. ఇది మల్టీపర్పస్ అడ్జస్టబుల్ ఎలివేటర్. ఇళ్లలోనూ అలాగే ఆఫీసుల్లోనూ వాడుకునేందుకు ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేశారు. 150 కేజీల వరకు ఇది లిఫ్ట్ చేయగలదు. మెకానికల్ విద్యార్థులు కాలేజ్ ప్రొఫెసర్ల సూచనలతో దీన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. ఇది మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు ప్రాజెక్ట్ చేశారండి. దీన్ని ఏమంటే మల్టీపర్పస్ అడ్జస్టబుల్ ఎలివేటర్. సో మల్టీపర్పస్ అని ఎందుకు పెట్టినామంటే మనం దీని ద్వారా మనం ఎంత అంటే 150 కేజెస్ లోడ్ వరకు మనం లిఫ్ట్ చేయొచ్చు. అండ్ దెన్ 2-3 హైట్స్ వరకు అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం వెళ్ళచ్చు. అంటే పైన లిఫ్ట్ చేసినప్పుడు ఒక 6 ఫీట్ దాకా వస్తుందండి. అక్కడి నుంచి మనం ఇంకొక 6 ఫీట్ వరకు మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మోటార్ ద్వారా వర్క్ చేస్తామండి. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినాము. ఈ ప్లాట్ఫామ్ మీద వీ కెన్ అరేంజ్ యువర్ బాక్స్ లైక్ స్ట్రక్చర్. మనకి ఈ ఎలివేటర్స్ అంటే మనకి వీటిలలో ఎలివేటర్స్లలో మనకి ఈ క్లోజ్డ్ బాక్స్లో కూడా పెట్టుకుని సో వీ కెన్ అలౌ ఎనీ పర్సన్ టు మూవ్. సో మొత్తం మీద 150 కేజెస్ వరకు లోడ్ బేర్ చేస్తుందండి. ఈ 3 ఎక్స్పెరిమెంట్లే కాదు, ఇంకా ఇలాంటివి చాలానే ఈ స్టూడెంట్స్ ఇక్కడ ప్రొఫెసర్ల సలహాలతో తయారు చేస్తున్నారు. వీరికి మరింత ప్రోత్సాహం అందిస్తే మార్కెట్లోకి కూడా తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ఆలోచన వస్తే చాలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసేయడంలో వీరు మరింతగా ఆరితేరుతున్నారు. అందుకు తగ్గట్లే కాలేజ్ యాజమాన్యం కూడా ప్రోత్సాహం అందిస్తోంది.